శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవద్గీతలో ఈరోజు మనది 113వ క్లాసు. 113వ క్లాసులో 3వ చాప్టర్లో 4వ శ్లోకం. ఈరోజు నా 3 శ్లోకాలు మనం చెప్పుకున్నాము. 3వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పినాడు? భగవంతుడు 3వ శ్లోకంలో చెప్పింది ఇది చెప్పాడు కదా. వ్యామిశ్రేణ వాక్యాన్ని అర్జునుడు అడిగిన తర్వాత లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్తమయానక చెప్పినాడు కదా. అది చెప్పి లోకములో 2 నిష్టలు ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్పకపోతే ఈ శ్లోకానికి మనకు అర్థం కాదు కదా. అందువల్ల ఆయన ఏం చెప్పారంటే లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్తమయానక కర్మయోగేన జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అని ముందు శ్లోకంలో చెప్పినాడు. లోకములో 2 నిష్టలు ఉన్నాయి. లోకం అంటే సాధకులు, ఎవరైనా సాధకులు అంటే మోక్షము కావాలి అని కోరుకునేటువంటి సాధకులకు 2 నిష్టలు మాత్రమే ఉన్నాయి. ఒకటేమో కర్మనిష్ట, ఒకటేమో జ్ఞాననిష్ట. ఈ రెండిటికి అని చెప్పినాడు. మరి దీంట్లో ఒక డౌట్ ఎక్కడ వస్తుందంటే, మరి జ్ఞానము కర్మ అని 2 చెప్పినాడు కదా, మరి దాంట్లో భక్తి ఒకటి ఉంది కదా, భక్తి యోగం మరి ఎక్కడ అంటే దాన్ని ఏం చెప్తారంటే భక్తి యోగంలో కొద్దిగా కర్మయోగం ఉంటుంది, కొద్దిగా జ్ఞానయోగం ఉంటుంది. ఎలాగే అంటే ఇప్పుడు భక్తి యోగం అనుకోండి, భక్తి యోగంలో మనం ఏం చేస్తాము, భక్తి యోగంలో పూజ చేస్తాం అనుకోండి. పూజ చేస్తే ఏం చేస్తాము, చేతులతో మనము కర్మ చేస్తాము, అంటే పూలు వేయడము అదంతా చేస్తాము. తర్వాత జ్ఞానము మన మనసుతో ఏం చేస్తాము, ఆ దేవుడిని ఊహించుకోవడము, దేవుడి చిత్రం పెట్టడము చేయడం అది చేస్తాము. కొద్దిగా జ్ఞానం ఉంటుంది, కొద్దిగా కర్మ ఉంటుంది. అంతేగాని కొత్తది ఏం లేదు అక్కడ. కొత్తగా అంటే ఇప్పుడు మనకు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు 2 ఉన్నాయి. భక్తికి సపరేట్ గా ఏది ఇంద్రియములు లేవు మనకు. సో అలాగా అందువల్ల ఏ యోగం ఏ ఇతరమైనటువంటి యోగం చెప్పినప్పటికీ కూడాను ఆ ఇతరమైనటువంటి యోగం ఈ రెండింటిలోనే పడుతుంది. కానీ ఈ రెండింటిలోనే కొద్దిగా అటు కొద్దిగా ఇటు ఉంటుంది. దాని యొక్క పర్సెంటేజ్ డిఫర్ అవుతుంది, అంతేగాని ఆ రెండింటికి కలిపి అలా ఉండదు అని చెప్పేసి. కాబట్టి 2 నిష్టలు ఉన్నాయి లోకంలో. ఒకటేమో కర్మయోగము, ఒకటి జ్ఞానయోగము. ఈ 2 యోగముల్లో మరి 2 యోగములు మరి ప్యారలల్ కాదు. రెండు కూడా అది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్ కాదు. కర్మయోగం ఉన్నటువంటి ఏమో చిత్త సంశుద్ధి కోసం జరిగేటువంటి ప్రక్రియ కర్మయోగము. కర్మయోగం ఏమో జ్ఞానయోగం ఉన్నటువంటిది ఉపేయం, అంటే చేరదగినటువంటి ప్రదేశము. ఇది ఉపాయం, చేరేదానికి ప్రయత్నం చేసేటువంటి ఉపాయం ఇది. దీని ద్వారా మనం దాన్ని చేరుకోవచ్చు, అంతేగాని 2 విభిన్నమైనటువంటి మార్గాలు కాదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అన్నాడు. అన్న తరువాత అక్కడ సంబంధ భాష ఏం రాస్తారంటే, శంకరాచార్యులు ఏం రాస్తారంటే, మన మధ్య అదంతా రాయడం లేదు ఇక్కడ. ఆయన ఏం రాస్తా అంటే, మరి అలా అది చెప్పిన తర్వాత అప్పటికి కూడా మా అర్జునుడు విషాదంతో ఉన్నాడు. ఇంకా ఇప్పటికి కూడా విషాదంతో ఉన్నాడు. ఆ 2వ చాప్టర్ అంతా విన్నప్పటికీ కూడా ఆయన ఇంకా విషాద వదనంతోనే ఉన్నాడు. ఆయన విషాద వదనంతో ఉన్నప్పుడు ఆయనకు ఇంకా ఏం డౌట్ వస్తుందంటే, సరే 2 నిష్టలు ఉన్నాయి కదా, 2 నిష్టలు ఉన్నప్పుడు మరి కర్మలు ఎందుకు చేయాలి నేను? ఒకటేసారి జ్ఞాన మార్గాన్ని అవలంబించి జ్ఞాన పద్ధతికి వెళ్ళిపోతే సరిపోతుంది కదా, మరి కర్మలు ఎందుకు చేయాలి? మరి ఘోరేణి అంటాడు కదా, ఘోరమైనటువంటి కర్మలు నేను ఎందుకు చేయాలి అనేటువంటి అనే భావన అతనికి ఇంకా ఉన్నట్టుగా శ్రీకృష్ణునికి అనిపించింది. అనిపించిన దానివల్ల ఆయన ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ శ్లోకం సడన్ గా అలా చెప్పేస్తే దానికి ముందుగా లింక్ ఉండాలి కదా. లింక్ ఏమిటి? ఆ లింక్ ఏమిటి? ఎందువల్ల ఈ శ్లోకం చెప్తున్నాడు భగవంతుడు అంటే, ఆ అర్జునుడు ఇంకా విషణ్ణ వదనంతోనే ఉన్నాడు. ఆయన అంతకు ముందు శ్లోకంలోనే ఆయన ఏమడినంటే వ్యామిశ్రేణేవ వాక్యేన చిత్తం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య. కాబట్టి ఏన శ్రేయోహం ఆప్నుయాం, నాకు ఈ శ్రేయస్సు ఏదైతే ఇస్తుందో దాన్ని మాత్రమే చెప్పు అని చెప్పినాడు. అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పినాడంటే, నీవు కర్మ కన్నా జ్ఞానము గొప్పది అని చెప్తున్నావు, మరి కర్మలో నన్ను ఘోరమైనటువంటి కర్మలో, రక్తపాత యుక్తమైనటువంటి కర్మలో నన్ను ఎందుకు నియోజిస్తున్నావు అని అంతకు ముందు శ్లోకంలో అడిగినాడు. అప్పుడే ఆ 2 ప్రశ్నలు అతనికి వచ్చినాయి కాబట్టేసి ఆయన ఇంకా కర్మ అన్నటువంటిది ఘోరము అనే అనుకుంటున్నాడు. కాబట్టి అది తన యొక్క స్వధర్మము అన్నటువంటి ఆలోచన అతనికి ఇంకా రాలేదు కాబట్టేసి ఆయన ఇంకా జ్ఞానయోగానికి అర్హుడు కాదు అన్నటువంటి విషయం కృష్ణునికి అర్థమైపోయింది. అందువల్ల ఆయన ఏం చెప్తున్నా అంటే, నువ్వు కర్మలను అలా మానేయడానికి లేదు, ఆ కర్మలు నువ్వు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జ్ఞాన మార్గం రావాలి, జ్ఞాననిష్ట లేఖి నీవు పడాలి అంటే కర్మనిష్ట అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పడం కోసము ఈ శ్లోకాన్ని అతను ప్రారంభిస్తున్నాడు. ఏం శ్లోకం ఇది?
న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. చదువుతారా దీన్ని అయితేనా? ఎవరో ఒకటి చదివండి. న కర్మణామనారంభాత్. చదవండి, శాంతమేమని చదివండి. న కర్మణామ చదివండి. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే. ఇక్కడ దీంట్లో ఒకటేసారి రాసేశారు. న కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం అన్నారు. ఇక్కడ సంధి ఉంది కాబట్టి మనం కట్ చేసుకుంటాం. ఇక్కడ న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే అయిపోయింది. నచ సన్యసనాదేవా చెప్పండి. నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. సిద్ధిం సమధిగచ్చతి. ఇక్కడ సన్యాసం అనేది కదా, కొంతమందికి డౌట్ వస్తుంటుంది. ఏమొస్తుందంటే సన్యాసం అని తెలుగులో ఏం రాస్తామంటే సారాసి నాకు దీర్ఘం ఇచ్చి యావత్తిస్తాం కదా సన్యాస అని. కానీ అలా రాయడము తప్పు ఉంటుంది. దాన్ని ఏం రాయాలంటే సంన్యాస అని రాయాలంట. సంన్యాస. సంన్యాసం అంటే ఏమిటంటే న్యాయంగా చెప్పాలంటే న్యాసము అంటే ఉంచడము అని అర్థం. ఉంచడం అంటే ఏదైనా ఒక వస్తువును, నేను ఈ పెన్ను ఉంది అనుకోండి, ఈ పెన్నుని ఎత్తుకొచ్చేసి మీ దగ్గర న్యాసంగా పెట్టినాను, నేను ఏదో ఊరికి వేస్తుంటాను, ఏదో వాల్యుబుల్ ఐటమ్ అనుకోండి, లేదా ఏదో ఒకటి ఇది మీ దగ్గర పెట్టాను, మీ దగ్గర న్యాసము మీ దగ్గర పెట్టాను, నేనే ఎక్కడికో వెళ్తున్నాను, మళ్ళీ వచ్చి తీసుకుంటాను అనేటివి. న్యాసం అంటే నేను వచ్చేంత వరకును నీవు దీన్ని కాపాడుతూ ఉండాలి. న్యాసము అంటే దీన్ని నువ్వు ఉపయోగించుకోలేదానికి లేదు, దీనిని అంటే దురుపయోగం చేసేదానికి లేదు, నువ్వు మామూలుగా కావాల్సి ఉంటే ఉపయోగించుకోవచ్చు. అట్లా న్యాసము అంటాం దీన్ని. పాండవులు మరి అడవులకు వెళ్ళినప్పుడు అడవులకు వెళ్లే ముందు తమ రాజ్యాన్ని న్యాసముగా ధృతరాష్ట్రునికి కానీ దుర్యోధనునికి కానీ ఇచ్చినాడు. న్యాసం అంటే తర్వాత మేము 12 ఏళ్ళు 13 ఏళ్ళు పోయిస్తాం. మేము పోయిన తర్వాత మీరు మళ్ళీ మా రాజ్యాన్ని మాకు ఇవ్వాలని న్యాసంగా ఇవ్వడం అనమాట. ఆ న్యాసం అంటాం అనమాట. సంన్యాసం అంటే సమ్యక్ న్యాసము అంటే సమ్యక్ అంటే బాగా ఇక్కడ ఈ కంటెస్ట్ లో న్యాసం అనేది ఊరికే న్యాసం అంటే అది అర్థం. సంన్యాసము అంటే మనం ఉన్నటువంటి ఇవన్నిటి ఏమేంటి దేహాభిమానములతో సంబంధించినటువంటి ప్రతి వస్తువును, తర్వాత ఏదైనా ఉండేటువంటి మనం ఏమేమి ఉంటుందో మన దగ్గర ఉండే వీటన్నిటిని కూడా సంన్యాసము, దాన్నన్నా వదిలిపెట్టేసేసి మనము మన కార్యక్రమంలో మనం వెళ్ళిపోవడం అనమాట. మన దైవనిష్ట లేక జ్ఞాననిష్ట లేక వెళ్ళిపోవడానికి సంన్యాసము అంటాం. అన్నిటినీ వదిలిపెట్టేది అని భావనతో, అందువల్ల సంన్యాసము అంటారు. కానీ సన్యాసము అనేటువంటి పదము దేంట్లో లేదు అని అంటారు. అది వరకు అవుట్ ఆఫ్ కంటెస్ట్, అది మనకు సంబంధం లేని విషయం. ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే. నైష్కర్మ్యం అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇక్కడ నైష్కర్మ్యం. నైష్కర్మ్యం అంటే ఏమి అంటే ఏమిటంటే నిర్గతం కర్మ యస్మాత్ అంటారు. తత్ నిష్కర్మ అంటే నిర్గతం కర్మ యస్మాత్ తత్ నిష్కర్మ. నిష్కర్మణ భావన నైష్కర్మ్యం అంటాము. అంటే ఏమిటంటే నిష్కర్మణ భావం నైష్కర్మ్యం అంటే కర్మకు కర్మ అంటే ఏమిటంటే కర్మకు అంటే ఏదో కర్మ అంటే యజ్ఞము కానీ, ఒక యాగము కానీ, ఒక తపస్సు కానీ, లేకుంటే మనం చేసేటువంటి లౌకిక కర్మకు కానీ కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. కొన్ని ఆస్పెక్ట్స్ అంటే దానికి కావాల్సినటువంటి కొన్ని హంగులు ఉంటాయి. ఆ హంగులు ఏమిటి? సాధారణంగా అంటే చలనము అన్నటువంటిది. కర్మ ఉంది అంటే అది చలనం అన్నటువంటిది ఉంటుంది, అంటే మూమెంట్ అన్నటువంటిది ఉంటుంది. దానికి ఏదైనా పని చేయాలంటే మూమెంట్ ఉంటుంది కదా. మూమెంట్ అంటే కదలిక ఉంటుంది, ఆ కదలిక ఉంటుంది. తర్వాత వచ్చేసి కర్తృత్వం ఉంటుంది, భోక్తృత్వం ఉంటుంది. ప్రతి కర్మకును ఒక కర్తృత్వం ఉంటుంది. అంటే కర్తృత్వం ఉంటుందండి. నేను ఒక పని చేస్తాను, చేస్తానంటే నేను చేసేటువంటి వాడు నేను కర్తను అనేటువంటి భావన అక్కడ, అలాంటి కర్త ఒకడు ఉంటాడు. నేను భోక్త అన్నటువంటి వాడు ఒకడు ఉంటాడు. వాడు కర్త భోక్త ఒకడే కావచ్చు, లేకుంటే ఒకడు కర్త కావచ్చు, ఇంకొకడు భోక్త కావచ్చు. అంటే పురోహితుడు కర్త చేయిస్తుంటాడు అనుకోండి, అలాంటి సందర్భంలో భోక్త వాడు. కర్త అని వీడు మంత్రం చెప్పేటువంటి వాడు వీడు కర్త భోక్త. లేకుంటే వాడే నేను కర్త, నేనే డబ్బులంతా నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను కాబట్టి యజ్ఞానికి అంతా కర్త నేను అనుకుంటాడు.
నేనే భోక్తను అని వాడు అనుకుంటుంటాడు. సో కర్త భోక్త ఈ రెండు ఉంటాయి. కర్తృత్వం ఉన్నటువంటిది ఉంటుంది, భోక్తృత్వం ఉన్నటువంటిది కర్మలో ఉండనే ఉంటుంది. తర్వాత చలనం ఉంటుంది. ఈ మూడు వచ్చేసేసి కర్మకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. మరి ఆత్మ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఆత్మ నైష్కర్మ్య స్థితిలో ఉంటుంది అంటారు. నైష్కర్మ్య స్థితి అంటే నిష్క్రియ భావ స్థితిలో ఉంటుంది. నిష్కర్మణ భావన నైష్కర్మ్యం అంటే ఏమిటంటే ఇక్కడ కర్మకు ఆత్మకు చలనం లేదు. మనం ముందే చెప్పుకున్నాం, ముందు శ్లోకాల 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం, ఆత్మకు చలనం అన్నటువంటిది లేదు. ఎందుకు చలనం అన్నటువంటిది లేదు దానికి అంటే అది సర్వవ్యాపి, అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. ఆ చైతన్యం ఉన్నటువంటిది సర్వము వ్యాపించి ఉంటుంది. సర్వము వ్యాపించినటువంటి దానికి చలనం ఏముంటుంది? అంతా అన్ని చోట్ల ఇక్కడ ఉన్నదంతా అన్ని చోట్ల అది ఉన్నప్పుడు ఇంకా చలించి ఇంకో తట్టుకుపోయేటువంటి అవకాశం ఉన్నటువంటిది లేదు దానికి. దానికి ఆత్మకు చలనం అన్నటువంటిది లేదు. ఒకటి ఆత్మకు కర్తృత్వము భోక్తృత్వం అన్నటువంటిది రెండూ లేదు. ఎందుకంటే కర్తృత్వం భోక్తృత్వం ఎప్పుడు వస్తుందంటే ఈ ఆత్మ అన్నటువంటిది దేహంలో ప్రకటమైనప్పుడు, ఈ దేహాన్ని మనం ఆ దేహంలో ప్రకటమైనటువంటి ఆత్మ అదే దేహమే ఆత్మ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మాత్రమే ఈ కర్తృత్వము భోక్తృత్వము అన్నటువంటి ఆస్పెక్ట్స్ మనకు వస్తాయి. లేకపోతే కనుక ఆత్మ అన్నటువంటి దానికి అది అకర్త అభోక్త అంటాం దాన్ని. అకర్త కాదు భోక్త అది. కాబట్టి నైష్కర్మ్యము అంటే ఏమిటి? నైష్కర్మ్యం అంటే నిష్కర్మణ భావన నైష్కర్మ్యం అంటే కర్మ లేనటువంటి స్థితి, అంటే కర్మకు సంబంధం లేనటువంటి స్థితి. అలాంటి స్థితి దాన్ని నైష్కర్మ్యం అంటారు. దాన్నే జ్ఞాననిష్ట అంటాము, దాన్నే ఆత్మ అంటాము, బ్రహ్మాత్మ అంటాము, దాన్నే పరమాత్మ అంటాము. అదే అల్టిమేట్ ట్రూత్ అని కూడా అంటాం దాన్ని. నైష్కర్మ్యం అంటే మనం అదే ఇంకొక వర్డ్ ఫర్ బ్రహ్మాత్మ. బ్రహ్మాత్మకు ఇంకొక వర్డ్ నైష్కర్మ్యం అని ఇక్కడ అంతే. అంటే దానికి కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి స్థితి, ఆ కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి స్థితి నైష్కర్మ్యం. ఈ నైష్కర్మ్యం అశ్నుతే అంటే వ్యాప్నోతి అని అర్థం. వ్యాప్నోతి అంటే వ్యాపించబడడం అనమాట. ఈ నైష్కర్మ్యాన్ని మనం చేరుకోవాలి. అశ్నుతే అంటే పొందాలి. పొందాలి అంటే ఏమిటి? పొందాలి అంటే ఏమిటి? అశ్నుతే అంటే వ్యాప్నోతి అని దీనికి రూట్ వర్డ్. అశ్నుతే అనే దానికి రూట్ వర్డ్ వచ్చేసి అశ్ను అంటే వ్యాపించడం, పొందును అని. పొందును లేకుంటే వ్యాపించును అని చెప్పేసి. అంటే ఏమిటి? ఒక నది ఉంది, నది సముద్రమును చేరుతుంది లేకుంటే ఆ సముద్రమును పొందును అంటే ఏమర్థము? అంటే నది సముద్రంలోకి విలీనమైపోతుంది. అది ఇది రెండు రకాలుగా ఉంటుంది అనమాట. నేను హైదరాబాద్కు వెళ్ళినాను అనుకోండి, నేనుగానే ఉంటాను, హైదరాబాద్ గానే ఉంటుంది. నేను దాంట్లోకి విలీనం అయ్యేటువంటి ప్రశ్న ఉండదు. కానీ ఇక్కడ అలాంటి సందర్భం కాదు. నది సముద్రమును పొందును అంటే సముద్రంలోకి వెళుతుంది. అది నదేమో ఇంత ఉంటుంది, సముద్రం ఏమో అంత ఉంటుంది. ఈ నది వెళ్ళి సముద్రంలోకి విలీనం అవుతుంది, పొందును, సముద్రాన్ని పొందుతుంది. పొందిన తర్వాత అసలు నది ఎక్కడుంది? సముద్రంలో ఉంది. మరి సముద్రంలో నది ఉంది అంటే ఎక్కడుంది? సముద్రంలో నది ఎక్కడుంది? సముద్రం అంతా ఉంది. అంటే జీవుడు ఉన్నటువంటి వాడు శివుని పొందినాడు అంటే ఏమర్థము? శివునిలో వాడు శివుడైపోయినాడు. వాడు కూడా సర్వవ్యాపి అయిపోయినాడు, సర్వాంతర్యామి వాడు కూడా అయిపోయినాడు. అంటే అది ఆ స్థితి వచ్చేసి ఆత్మస్థితి అన్నమాట. ఆ ఆత్మస్థితిని చేరుకోవడానికి అట్లాంటి స్థితి ఇక్కడి నుంచి అక్కడ జీవుడు ఉన్నటువంటి వాడు శివుని పొందినాడు అంటే, శివునిలో లీనమైపోయినాడు అంటే వాడు శివునికి మాదిరిగా సర్వవ్యాపి అయిపోయినాడు. వాడు కూడా శివునిలాగా సముద్రంలోకి నది ఎలాగైతే వెళ్ళినప్పుడు నది సముద్రం పూర్తి వ్యాపిస్తుందో అలాగే ఈ జీవుడు ఉన్నటువంటి వాడు ఈ శివునిలోకి ఐక్యమైనప్పుడు శివుడిలో అతను సర్వవ్యాపి అయిపోతాడు. అని శివుడు సపరేట్ గా ఉండడు. తర్వాత ఇది శివుడు అనేటువంటి పెద్ద ఆకారము, అందు మధ్యలో వీడు చిన్న గోడిగుండి మాదిరిగా వింటాడు, అలాంటిది కాదనమాట. వీడు కూడా సర్వవ్యాపి అయిపోతాడు. దీన్ని అశ్నుతి అంటే వ్యాప్నోతి అని దానికి రూట్ వర్డ్. కాబట్టి నైష్కర్మ్యం ఆప్నోతి, నైష్కర్మ్యాన్ని చేరుకోవాలి. పురుషుడు ఎవరు? పురుష అశ్నుతే, పురుషుడు పొందాలి. దీన్ని నైష్కర్మ్యాన్ని పొందాలి. నైష్కర్మాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? వాడు కర్మలు చేయాలి అంటున్నాడు శ్రీకృష్ణుడు. నా కర్మణం అనారంభాత్ అంటే ఈ కర్మలను అనారంభం అంటే ఆరంభం చేయకుండా నా కర్మలే నేను చేయను. ఎందుకంటే నేను కావలసిన స్థితి ఏమిటిది? అది నైష్కర్మ్యం అన్నటువంటి స్థితి నాకు కావాలి. అంటే కర్మకు సంబంధం లేనటువంటి స్థితి, కర్మకు ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ లేనటువంటి స్థితిని నేను చేరుకోవాలి అంటే మరి నేను ఎందుకు కర్మలు చేయాలి? కర్మలు వదిలేస్తాను నేను. కర్మలు వదిలేస్తే మరి కర్మలు ఇప్పుడే వదిలేస్తే పోలేదా? కర్మలు వదిలేస్తే కర్మలు లేనటువంటి స్థితి నేను చేరుకుంటాను అని అనుకునేదానికి లేదు. నా కర్మణం అనారంభాత్ ఆరంభం లేకుండా ఆరంభించకుండా పోతే, కర్మలను ఆరంభించకుండా పోతే
పురుష నా అశ్నుతే, వాడు దీన్ని నైష్కర్మ్యము అన్నటువంటి దాన్ని వాడు పొందడు అని దాన్ని ఇలా నా అన్న దాంతో స్టార్ట్ చేస్తాడు అనమాట దీన్ని. అంటే శ్లోకం రాసే దాంట్లో అదొక రకమైనటువంటి విచిత్రమైనటువంటి విన్యాసం అంతే. ఇది కర్మణం అనారంభాత్, కర్మను చేయకుండా పోతే పురుషుడు అన్నటువంటి వాడు ఈ నైష్కర్మ్యమును నా అశ్నుతే పొందడు. ఎందుకు పొందడు అతను అంటే మనకు వివరణ కనిపిస్తుంది అనమాట. ఎందుకు పొందడు అంటే కర్మలు చేయకుండా పోతే వాడికి చిత్తశుద్ధి అన్నటువంటిది కలగదు. ఎందుకు చిత్తశుద్ధి కలగదు వానికి? ఎందుకు చిత్తశుద్ధి కలగదు అంటే కర్మలు చేసినప్పుడు ఏమైపోతుందంటే, ఈ కర్మలు అంటే ఏమి కర్మలు ఇవి? ఈ కర్మలు ఎలాంటి కర్మలు అంటే, ఈ కర్మలు ఇక్కడ చెప్పేటువంటి కర్మలకు అర్థం ఏమిటంటే, ఇక్కడ కర్మలు అనేటువంటి దానికి మనం 3వ అధ్యాయంలోకి వచ్చేసినాం కాబట్టేసి ఈ 3వ అధ్యాయం నుంచి ఇక్కడ కర్మలు అంటే సాధారణమైనటువంటి కామ్య కర్మలు అన్నటువంటి ఇక్కడ రానే రావు. కామ్య కర్మలకు భగవద్గీతలో స్థానం లేదు. మరి ఏ కర్మ, మరి దీంట్లో మరి అధర్మ కర్మలకు సంబంధం లేదు. అధర్మ కర్మలు ఇందులో రావు, తర్వాత కామ్య కర్మలు ఇందులో రావు, తర్వాత ఇంకేదన్నా మనము ప్రాయశ్చిత్త కర్మలు అన్నటువంటి ఇక్కడ రావు. మరి ఇక్కడ వచ్చేటువంటి కర్మలు ఏంటివి అంటే నిత్య కర్మలు, విహిత కర్మలు, మనకు విధించినటువంటి కర్మలు. అలాంటి కర్మలు మనము ఎలాంటి బుద్ధితో చేయాలి? కర్మయోగ బుద్ధితో చేయాలి. కర్మయోగ బుద్ధి అంటే ఏమి? నిష్కామంగా చేయాలి. అంటే కర్తృత్వ భోక్తృత్వాలను అపేక్షించకుండా మనం ఈ కర్మలు చేసినట్టయితే, అలాంటి కర్మలో మనం అనారంభాత్ చేయకుండా పోతే గన అప్పుడు ఏమైపోతుంది? అలాంటి కర్మలు చేసినప్పుడు ఏమైపోతుంది? మనము నిష్కామ కర్మ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఏదైనా ఒక యజ్ఞం కానీ ఒక యాగం కానీ ఏదైనా చేసినప్పుడు నిష్కామ దానం ఇస్తామనుకోండి. దానం ఇచ్చినప్పుడు నేను కర్తను అని అనుకోకున్నటువంటి భావముతో మనం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు మనకేమైపోతుందంటే ఒక రకమైనటువంటి అహంభావం అన్నటువంటి తగ్గుతుంది. మనకు అహంభావం తగ్గుతుంది. ఎందుకంటే నేను ఒక దానం ఇచ్చినాను అనుకోండి, దానం ఇచ్చినప్పుడు ఎలా దానం ఇవ్వాలి అన్నటువంటి దానికి కూడా మనకు ఇంకొక 18వ అధ్యాయం, 17వ అధ్యాయంలోనో 16వ అధ్యాయంలోనో ఒక చాప్టరే ఉంది. దానం ఎలా ఇవ్వాలి? దానం ఎలా ఇవ్వాలంటే గుప్తంగా ఇవ్వాలి. అంటే వేరే వాళ్ళకి తెలియకూడదు. మనం ఇచ్చినటువంటి దానము పక్కవాడికి కూడా తెలియకూడదు. పక్కవాడికి కూడా తెలియకుండా దానం ఇవ్వాలి. దానం ఇచ్చిన తర్వాత ఎలాంటి వాడిని, ఎలా పాత్రత ఉన్నటువంటి వాడికి ఇవ్వాలి. అంటే వాడికి అవసరం ఉందా లేదా చూసుకోవాలి. దాన్ని చూసుకునేసి అలాంటి దానం వాడికి ఇవ్వాలి. తర్వాత ఇచ్చినప్పుడు ఆ దానం తీసుకున్నటువంటి వాడు బిడియపడేటట్టు ఇవ్వకూడదు వాడికి. అంటే మనము సాధారణంగా మనం ఇప్పటి కాలంలో ఎలా ఇస్తుంటామంటే, పెద్ద దండోర వేయించేసి పెద్ద ఫంక్షన్ పెట్టేసి వాడిని పిలిపించి అక్కడ స్టేజ్ మీద పిలిపించి మనం ఈ దానం వాడికి ఇచ్చి ఇచ్చినప్పుడు వాడికి చేతిలోకి అక్షంతలు వేసి వాడు మన ఎత్తి నుంచి అక్షంతలు వేసి ఇదంతా చేసి తర్వాత నీకు ఇది ఇస్తున్నానని చెప్పేసి ఒక ఫోటో తీసుకునేసేసి న్యూస్ పేపర్కి వేయించేసి ఇంత చేస్తామన్నమాట మనం. అలా చేసినప్పుడు ఏమైపోతుంది? మనం చేసినటువంటిది దానం కాదంటారు దాన్ని, గుప్తదానంగా ఉండాలి. ఆ దానం చేసేటప్పుడు ఏమైపోతుందంటే వాడికి దానం తీసుకున్నటువంటి వాడికి బిడియం కలిగేటట్టు చేయకూడదు అంటారు అనమాట. ఇలాంటి దానం మనం ఎప్పుడైనా చేసామనుకోండి, ఒక అన్నదానం చేసామనుకోండి, ఎవరికి చెప్పకూడదు అనమాట. అలాంటి దానం నువ్వు చేసినప్పుడు ఏమైపోతుందంటే, అలాంటి దానం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి కర్తృత్వము అన్నటువంటి భావన పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. పూర్తిగా తగ్గిపోయి ఏమైపోతుందంటే మనకు అహంభావం అన్నటువంటిది నశించిపోతుంది. ఎప్పుడైతే అహంభావం నశించిపోతుందో అప్పుడు ఏమైపోతుందంటే తర్వాత ఇచ్చేటప్పుడు ఏమి చేస్తాము? ఇది నా వస్తువు కాదు, ఇదేదో ఇది ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువు అనుకోకుండా నా చేతిలో ఇన్ని రోజులు ఉంది. ఇప్పుడు ఈ నా చేతి నుంచే వాడి చేతిలోకి వెళ్ళింది అంతేను. వాడు నాకంటే భిన్నమైనటువంటి వ్యక్తి కాదు అన్నటువంటి భావనతో వాడికి ఇచ్చి నన్ను కృతార్థుని చేయని మొక్కున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే కర్తృత్వము భోక్తృత్వం, ఏదైనా యజ్ఞం చేసినప్పుడు ఇందులోటి ఫలమంతా నాకే రావాలి అన్నటువంటి భావన లేకుండా చేసినప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే మనలో ఉన్నటువంటి అహంభావము అన్నటువంటిది పటాపించలేకపోతుంది. తర్వాత భోక్తృత్వం పోయినప్పుడు రాగద్వేషాలు వెళ్ళిపోతుంది. కర్తృత్వం లేనప్పుడు అహంభావం వెళ్ళిపోతుంది. ఈ రెండు వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుందంటే మనసు చాలా ప్రశాంతతగా ఏర్పడుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతతగా ఏర్పడిందో అది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దట్ విల్ లీడ్ టు జ్ఞానయోగ. అది అలాంటి పరిస్థితిలో మనం మాత్రమే జ్ఞానయోగం అనేటువంటిది, నైష్కర్మం అనేటువంటిది సిద్ధిస్తుంది. కానీ నేను కర్మనే చేయను అంటే సిద్ధించేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి కర్మలు చేయాలి. ఎలా చేయాలి అంటే రోగం వచ్చినటువంటి వాడికి మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి? రోగం వచ్చినప్పుడు వాడు కూడా అడుగుతా అంటారు, రోగం వచ్చినప్పుడు నాకు మందు మింగకుండా ఉండేటువంటి స్థితి నాకు, అలాంటి ఆరోగ్యం నాకు కావాలా అనుకున్నప్పుడు, ఇప్పుడు నీకు జ్వరం ఉంది కాబట్టి నీ ఇప్పుడు మాత్ర వేసుకోవాలి, ఇప్పుడు మందు వేసుకోవాలి. మందు వేసుకునేసి అది శరీరం సిద్ధమైన తర్వాత మందు వేసుకునేటువంటి స్థితికి నువ్వు చేరుకోవాలి. అంతేగాని నేను మందే వేసుకోను అంటే
కుదరదనమాట. దీనికి అఖండానంద తత్వవిధానంద గారు ఒక మంచి కథ చెప్తారనమాట. ఏం కథ చెప్తారంటే, ఒక ఇంటికి కోడలి పిల్ల వచ్చిందంట. కోడలి పిల్ల వచ్చినప్పుడు అత్తగారు చెప్పారంట, అమ్మాయి నువ్వు అంటే పాతకాలం ఇది వంట చెయ్యి, వంట చేసేదానికి ముందు నువ్వు కట్టెలు పెట్టి వండు, కట్టెలు పెట్టి దాన్ని పొయ్యి వెలిగించి అన్నానికి విసిరి పెట్టి బియ్యం దాంట్లోకి వేసి అన్నం అయిన తర్వాత దించేసి పప్పు కూర అలా చేసేసేయి. చేసిన తర్వాత మరి అక్కడంతాను కట్టెలు పెట్టి మంటేసిన దాని నుంచి బూడిద అదంతా చుట్టూ ఎగిరేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కట్టెలు తీసి పక్కన పెట్టి నీళ్లతో దాన్ని ఆఫ్ చేసేస్తే ఆ కట్టెలు మర్నాటికి మళ్ళీ అవి ఎండిన తర్వాత మళ్ళీ బొగ్గులుగా ఉపయోగపడి మళ్ళీ మనం ఏదో కాఫీ చేసుకునేదానికి పనికి వస్తుంది. కాబట్టి దీన్ని అప్పుడు నీళ్లతో చల్లి ఆఫ్ చేయి అంటుందంట. అప్పుడు ఆ కోడలు అంటుందంట, మరి కట్టెలు పెట్టి మంటేసి నీళ్లు పోసి ఆఫ్ చేసేదాని కోసము కట్టెలు ఎందుకు మండించాలి అని అంటుందంట. కట్టెలు ఎందుకు మండించాలి, దానికోసం దీన్ని ఎందుకు మండించాలి అంటుందంట. అంటే ఇప్పుడేమో అంటే ఏమిటంటే, కట్టెలు పెట్టి మండిస్తే గానీను భోజనం సిద్ధం కాదు. భోజనం సిద్ధం చేసుకున్న తర్వాత కట్టెలను ఆఫ్ చేయాలి కానీ, మొదలే కట్టెలను ఆఫ్ చేసేదానికోసం నేను కట్టెలను ఎందుకు వెలిగించాలి అంటే మరి భోజనం సిద్ధం కాదు కదా. అందువల్ల ఇది కూడా అలాగే, నైష్కర్మ్య సిద్ధి కావాలి అంటే చిత్త మాలిన్యం వెళ్ళిపోవాలి. చిత్త మాలిన్యం వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఈ కర్మలు. అందువల్ల చిత్త మాలిన్యం వెళ్ళిపోవాలంటే కర్మ చేయాలి. అంటే కర్మానుష్ఠానం చేస్తూ చేస్తూ కర్తృత్వము భోక్తృత్వం వదలడానికి అవకాశం ఉంటుందే గాని, కర్మ అనుష్ఠానమే లేకుండా నేను కర్మలే చేయను అంటే అక్కడ నీవు ఇది చేసేది ఏం లేదు కదా. నీవు కర్తృత్వము భోక్తృత్వము త్యాగము చేసేటువంటి ప్రశ్నే రాదు అక్కడ. ఇప్పుడు కర్మనే చేయకపోతే కర్తృత్వం చేసేటువంటి అవకాశము దొరకదు, భోక్తృత్వం చేసేటువంటి అవకాశము రెండు దొరకదు. ఇప్పుడు కర్మ చేసినప్పుడు మాత్రమే కర్తృత్వం భోక్తృత్వ త్యాగము ఉన్నటువంటిది వస్తుంది. అంటే ఏమంటే దానం చేయాలనుకోండి, దానం చేయాలంటే డబ్బు ఉండాలి, డబ్బు ఉంటేనే దానం చేయగలుగుతాము. డబ్బే లేదంటే దానము లేదు, దాన ఫలము లేదు. ఆ దాన ఫలం ఎప్పుడు వదిలేస్తాము, డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనకు కర్తృత్వము భోక్తృత్వము ఉన్నటువంటిది రెండు పోతాయి అన్నమాట. ఆ దానమే ఇవ్వకపోతే, అది డబ్బే లేకుండా చేసుకుంటే ఎలా ఉంటుంది, కుదరదు కదా. అందువల్ల నా కర్మణామనారంభాత్, ఆ కర్మలే చేయకుండా పోతే ఈ నైష్కర్మ్య సిద్ధి అన్నటువంటిది పురుష నా అశ్నుతే, వాడు పొందడు. అలాగే ఈ కర్మయోగం గురించి చెప్పేటువంటి వాక్యం అన్నమాట. అది రెండవ వాక్యంలో ఏం చెప్తున్నా అంటే, నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సన్యాసం నా సన్యసనాదేవ, సన్యసనాతేవ, కేవలం సన్యాసముతో మాత్రమే సిద్ధి అన్నటువంటిది వాడికి లభించదు. కేవలం సన్యాసం ఏవ అన్నటువంటిది వాడి ఇక్కడ ఇంపార్టెంట్. నచ సన్యసనాత్ ఏవా, సన్యాసము చేత మాత్రమే ఆ సిద్ధి అన్నటువంటిది సమధిగచ్చతి, లభించదు. అధిగచ్చతి, సమ్ అనేది ఉపసర్గ, అధి అనేది ఉపసర్గ, గచ్చతి అనేటువంటిది మాత్రమే వరుడు. అధిగచ్చతి అంటే దాన్ని వాడు పొందలేడు. కేవలం సన్యాసము ద్వారా, అంటే సన్యాసం తీసుకున్నంత మాత్రము చేతనే వాడికి జ్ఞాన సిద్ధి వస్తుంది అనేటువంటిది లేదు. సన్యాసం తీసుకుంటాడు అనుకోండి, సన్యాసం తీసుకుంటే వాడు ఏం చేస్తాడు, ఉండవన్నీ వదిలేస్తాడు, ఇల్లు వాకిలు వదిలేస్తాడు, పెళ్ళాం బిడ్డలు వదిలేస్తాడు, ఎక్కడో అడవికి వెళ్తాడు, కూర్చుంటాడు. కానీ వాడు అక్కడ కూర్చున్నప్పుడు కూడాను వాడు చిత్తత్యాగం చేయాల్సిందే కానీ, కేవలము వాడు అది త్యాగం చేసేసి ఆ ఉన్నటువంటి పిలక తీసేసి యజ్ఞపూతం తీసి పక్కన పడేసేసి నేను సన్యాసి అని చెప్పేసి అక్కడ కూర్చున్నంత మాత్రాన, అంటే బాహ్య సన్యాసము ద్వారా మాత్రము ఆ సిద్ధి అన్నటువంటిది వానికి లభించదు. నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అన్నటువంటిది ఇక్కడ ఈ శ్లోకం యొక్క భావం. దీనికి దీనికి భావం ఏమిటి అంటే, దీన్ని చెప్పుకోవడానికి శంకరాచార్యుడు భాష్యం కొంచెం తీసుకుంటే ఇంకా కాస్త బాగా అర్థమవుతుంది. నా కర్మణాం క్రియాణం, అంటే కర్మణం అంటే క్రియాణం, క్రియలు, యజ్ఞాదీనాం అంటాడు. యజ్ఞాదీనం అంటే యజ్ఞము, తపస్సు, తర్వాత దానము, ఇలాంటి యజ్ఞాదీనాం ఇహజన్మని జన్మాంతరేవా అనుష్ఠితానాం. ఇవన్నీ ఈ జన్మాంతరాల్లో వీడు ఈ అనుష్ఠించడం వల్ల ఇలాంటి క్రియలు, కర్మణాం యజ్ఞాదీనాం ఇహజన్మని జన్మాంతరేవ అనుష్ఠితానాం ఉపాత్త దురితక్షయ హేతుత్వేన సత్వశుద్ధి కారణానాం తత్కారణత్వేన చ జ్ఞానోత్పత్తి ద్వారేణ జ్ఞాననిష్ట హేతూనాం జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః అని రాస్తారు. ఆయన ఏం రాస్తారంటే ఇక్కడ కర్మణం అంటే ఎలాంటి కర్మలు అంటే ఆయన శంకరాచార్యుడు కర్మలకు క్రియలకు ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు ఆయన.
అవి ఎలాంటి కర్మలు ఇక్కడ చెప్తున్నాడంటే ఉపాత్త దురితక్షయ హేతుత్వేన అంటాడు. ఉపాత్త దురితక్షయ హేతుత్వేన అంటే ఏమిటి? ఉపాత్త అంటే పేర్కొన్నటువంటి, ఉపాత్త అంటే ఎన్నో ఏళ్లుగా పేర్కొన్నటువంటి, దురితములు అంటే మలినములు. ఈ మలినములు ఉన్నటువంటివి మన అంతఃకరణంలో చాలా ఉంటాయంట. ఒకటేమి అంతఃకరణంలో ఉన్నటువంటి దురితములు ఏమి అంటే, ఒకటి అహంభావము, మమకారము, ఇలాంటివన్నీ, అలాంటి కామనలు, భయములు, ఇలాంటివన్నీ ఇక్కడ మన అంతఃకరణంలో ఉపాత్త బాగా పేర్కొని పోయి ఉంటాయంట. ఈ పేర్కొని పోయినటువంటి దురితములు, ఈ అన్ని పాపములన్నిటినూ ఇవన్నీ క్షయమైపోయేవల. క్షయమైపోయినప్పుడు మాత్రమే అప్పుడు ఏమవుతుంది? క్షయమైపోయేటువంటి అలాంటి కర్మలు మాత్రమే మనం చేయాలంతే. అలాంటి కర్మలు చేసినప్పుడు అంటే అలాంటి కర్మలు ఏమి కర్మలు అవి అంటే నిష్కామ కర్మలు మాత్రమే అలాంటి కర్మలు. ఈ ఉపాత దురితక్షయ హేతుత్వేన అంటే ఉపాత పేరుకుపోయినటువంటి కల్మషములన్నిటినీ, కల్మషములు అంటే అంభావము, తర్వాత మమకారము, తర్వాత రాగద్వేషాలు, ఇలాంటివన్నిటినీ తీసుకునేసేసి వీటన్నిటినీ ఉపాత దురితక్షయ హేతుత్వేన ఇవన్నీ కూడా క్షయమైపోయినప్పుడు దానికి కారణమైనటువంటి కర్మలు, అలాంటి కర్మలు ఇంకా అవి ఎలాంటి కర్మలు? సత్వశుద్ధి కారణానాం, అది సత్వశుద్ధికి కారణమయ్యేటువంటి కర్మలు. సత్వశుద్ధికి ఎలా సత్వశుద్ధికి కారణం అవుతుంది? ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. కర్తృత్వము భోక్తృత్వము రెండు వదిలేసినప్పుడు అహంభావం తగ్గిపోతుంది, తర్వాత రాగద్వేషాలు తగ్గిపోతాయి. రాగద్వేషాలు తగ్గిపోయినప్పుడు చిత్తము ఉన్నటువంటి అంతఃకరణం మలినము లేకుండా శుద్ధంగా అయిపోతుంది. అలాంటి తత్కారణత్వేనచ జ్ఞానోత్పత్తి ద్వారైనా, దానివల్ల జ్ఞానోత్పత్తి అన్నటువంటిది జరుగుతుంది. జ్ఞాననిష్ట హేతువునాం జ్ఞానం ఉత్పద్యతే, దాని ఆ జ్ఞాన నిష్ట నుంచి అప్పుడు ఏమవుతుందంటే జ్ఞానము అన్నటువంటిది ఉత్పద్యతే, మనకు అది అదే బయటకు వస్తుంది. జ్ఞానం అన్నటువంటిది బయటకు వస్తుంది. అప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే ఈ క్షయాత్ పాపస్య కర్మణ, ఈ కర్మణలో నేను పాపం ఉన్నటువంటి ఈ పాపాలు, ఇలాంటి పాపాలు, పాపము పుణ్యం అంటే ఇక్కడ మనము రోజు చెప్పుకునేటువంటి పాపము పుణ్యము చిత్రగుప్తున్న అకౌంట్ అలాంటి పాపం కాదు. ఇక్కడ పాపం అంటే ఇలాంటి పాపాలు ఎటువి? శరీరంలో ఉన్నటువంటి అంతఃకరణంలో ఉన్నటువంటి చిత్త మాలిన్యాలు. ఈ చిత్త మాలిన్యాలన్నీ బాగా తొలగిపోయినప్పుడు అప్పుడు మాత్రమే పాపము ఉన్నటువంటిది పోతుంది అని చెప్పి దీనికి ఏమన్నా రెఫరెన్స్ ఉందా అంటే ఉంది. వేదవ్యాస మహాభారతంలో ఒక రెఫరెన్స్ ఉంది అని చెప్పేసి శంకరాచార్య ఆ రెఫరెన్స్ ఇక్కడ రాస్తాడు. యథాదర్శతల ప్రఖ్యే పశ్యత్ ఆత్మన్యాత్మని, పశ్యత్ ఆత్మానమాత్మని అంటాడు. దీనికి మొదటి లైన్ ఉంటుంది. మొదటి లైన్ ఇక్కడ రాసుకొచ్చాను, పుస్తకంలో రాసుకొచ్చుకున్నాను. భారతంలో శాంతిపురంలో ఏమొస్తుందంటే ఇది ఇక్కడ వస్తుంది. జ్ఞానం ఉత్పద్యతే పుంసాం, జ్ఞానం ఉత్పత్తి, పుంసాం అంటే పురుషులకు, పురుషులు అంటే పురుషుడు అని కాదు, మానవులకు. జ్ఞానం ఉత్పద్యతే పుంసాం, జ్ఞానం ఎప్పుడు వస్తుంది వాడికి? క్షయాత్ పాపస్య కర్మణ, ఈ పాపస్య కర్మణలు కర్మలు, పాపముతో కూడినటువంటి కర్మలు, పాపముతో కూడినటువంటి కర్మలు అంటే కామ్య కర్మలు. అలాంటి కర్మలు క్షయమైపోయినప్పుడు జ్ఞానం ఉత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణ. ఎలా అంటే ఇక్కడ ఇది రెండో రై ఇక్కడ శంకరాచార్యుడు రాస్తాడు. యథ ఆదర్శతల ప్రఖ్యే పశ్యత్యాత్మన్యమాత్మని అంటాడు. ఆదర్శ అంటే ఏమిటంటే యథ ఏ విధంగా అయితే ఆదర్శతల అంటే ఆదర్శ అంటే అద్దము అని అర్థము. ఆదర్శ అంటే అద్దము. అద్దము యొక్క తలము అంటే ఏమిటంటే దాని సర్ఫేస్, అద్దం యొక్క సర్ఫేస్. యథ ఆదర్శతల, ఆదర్శ అంటే అద్దము యొక్క ఉపరితలములో, ప్రఖ్య అంటే స్వచ్ఛముగా ఉంటుంది, అంటే మలినము లేకుండా స్వచ్ఛంగా ఆ దర్పణం అనేటువంటిది ఉంటుందో యథ ఆదర్శతల ప్రఖ్యే, అలాంటి మనస్సు, మన మనసు అలాంటి మనసు నిర్మాణమైనప్పుడు అంటే ఆదర్శతల ప్రఖ్యే అంటే ఒక అద్దము యొక్క ఉపరితలము స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఎలాగైతే దాంట్లో అలా ఉన్నప్పుడు పశ్యతి ఆత్మని పశ్యత్ ఆత్మని ఆత్మాని పశ్యతి ఆత్మానమాత్మని. పశ్యతి అంటే చూస్తాడు వాడు. అప్పుడు ఆ మనస్సు అనేటువంటి దర్పణం మీద ఏం చూస్తాడు? ఆత్మానం ఆత్మని. ఆత్మానం అంటే ఆత్మని అంటే తన మనసునందు, ఆత్మని అంటే ఇంద ఆత్మ అంటే ఇంద మనస్సు, అదే దాంట్లో ఈ ఆత్మ అనేటువంటి దాన్ని చూస్తాడు. ఆత్మ అనే దానికి రెండు మీనింగ్లు ఇక్కడ. ఆత్మన్యమాత్మని అంటే ఆత్మని అంటే ఈ మనస్సునందు తన స్వచ్ఛమైనటువంటి ఆత్మను వాడు చూడగలుగుతాడు. అంటే భగవంతుని యొక్క దర్శనము అక్కడ వాడికి జరుగుతుంది.
అలా చెప్పుకుంటే భగవంతుడు అనే అర్థంలో చెప్పుకుంటే భగవంతుడిని అక్కడ ఆ మనస్సు అనేటువంటి అద్దం మీద, మనసు అనేటువంటి అద్దం ఎప్పుడైతే క్లీన్ గా ఉంటుందో, క్లీన్ స్లేట్ అని అంటాం కదా, అలాంటి దాంట్లో ఉంటుందో అలాంటి సందర్భంలో మాత్రమే భగవంతుడు అక్కడ ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాడు. భగవంతుడు ఏమంటే ఆత్మ అక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పుకునేది విషయం అన్నట్టు. పశ్యత్యాత్మానం ఆత్మని, పశ్యతి ఆత్మానం ఆత్మని. ఆత్మని అంటే ఆత్మ యందు ఆ ఆత్మను దర్శించగలుగుతాడు. ఇక్కడ ఆత్మని అనేటువంటి సందర్భంలో మనసునందు ఆత్మను చూడగలుగుతాడు. మనసునందు ఆత్మను పశ్యతి చూడగలుగుతాడు. ఎప్పుడు అది ఎప్పుడైతే ఈ ఆదర్శతల ప్రఖ్య, ఆ ప్రఖ్య అంటే అలాంటి స్వచ్ఛమైనటువంటి ఆదర్శతలం ఉన్నటువంటి దాని మీద ఈ ఎలాగైతే మనము మన నీడని మనం మన ముఖాన్ని మనం ఎలా చూసుకోగలుగుతామో అలాగే ఆత్మని యందు ఆత్మ అన్నటువంటి దాన్ని అలాంటి వ్యక్తి చూడగలుగుతాడు. అందుకోసం మనస్సు ఏం చేసుకోవాలి? మనస్సు అన్నటువంటిది మనకు క్లీన్ గా ఉంచుకోవాలి. మనసు క్లీన్ గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? మనసు దేని ద్వారా కలుషితం అయిపోయి ఉంటుంది అంటే ఉపాత్త దురితముల నుంచి అయిపోయి ఉంటుంది. ఉపాత్త దురితములు క్షయమైపోవాలా. క్షయమైపోతే దాని హేతుత్వేన సత్వశుద్ధి కారణం అవుతుంది. సత్వశుద్ధి కారణత్వేన అంటే తత్కారణత్వేన చ జ్ఞానోత్పత్తి ద్వారేణ జ్ఞానం ఉన్నటువంటిది ఉత్పాదన అయ్యే దాని నుంచి జ్ఞాననిష్ట హేతువునాం కర్మ జ్ఞానం ఉత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణ అని చెప్పేసి ఇక్కడ శంకరాచార్యుడు దీన్ని ఇలా చెప్తాడనమాట. అంటే ఇక్కడ దీనికి ఒక అలిగరి ఏం చెప్తారంటే మరి మనకి ఎప్పుడు జ్ఞానం వచ్చింది అని తెలుసుకునేది ఎట్లా? మన జ్ఞానం వచ్చిందా లేదా? మరి ఎప్పుడు మనకు ఈ కర్మ అన్నటువంటిది పోయింది, ఎప్పుడు నా మనసు క్లీన్ గా అయింది అని ఎలా తెలుసుకునేది అంటే అది నీకే తెలుస్తుంది అంటారు. ఎలా తెలుస్తుంది అంటే ఈతకు వెళ్ళేటువంటి వాడు ఏం చేస్తాడంటే మనం ఇప్పుడైతే రింగులు వేసుకుంటాం, పూర్వకాలంలో మునగ బెండ్లు అనేటివి కట్టుకునేటువంటి వాళ్ళు. ఆ బెండ్లు కట్టుకొని నీళ్ళల్లో దిగినప్పుడు వాడు అలా దిగి రోజు వెళ్తుంటాడు. అలాగని చెప్పి బెండ్ తీసి పారేసి ఒకటేసారి నీళ్ళలో దిగడు. అలా దిగి వాడి వెళ్ళేటువంటి సందర్భంలో ఒక స్టేజ్ లో వాడికి ఏమైపోతుందంటే బెండ్ అవసరం లేదు అన్నటువంటి స్థితి వాడికే తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఒక్కసారిగా ఈ బెండు తనంతకు తనే లూజ్ అయి పక్కన తీసేస్తే వాడి పాటికి వాడు ఈదుకుంటూ వచ్చేస్తాడు. మరి ఎలా నేర్చుకున్నాడు వాడు ఈత అన్నటువంటిది గమ్యాన్ని వాడు ఎలా అయితే దీన్ని బెండ్లను అలా త్యజించి ఒక్కసారిగా ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోయాడో అలాగే ఈ చిత్తశుద్ధి అన్నటువంటిది బాగా జరిగినప్పుడు ఈ ఆత్మజ్ఞానం అన్నటువంటిది అదేంతకదే సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్కరించినప్పుడు ఆ జ్ఞానం అన్నటువంటిది ఆటోమేటిక్ గా అతనిలో వికసిస్తుంది. వికసించినప్పుడు ఎలాగైతే ఈత కొట్టేవాడైతే మునుగబెండ్లను తర్వాత రింగులను పక్కన పారేసేవాడు ఎలా ఈతలో వెళ్ళిపోతాడో అలాగే ఇతను కూడా జ్ఞాన నిష్టలకి పడి వెళ్ళిపోతాడు అని చెప్పేసి